అలాంటి వ్యక్తి ఎన్నో బాధ్యతల్ని సూపర్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి రావడమే కాకుండా ఇప్పుడు ఒక కొత్త బాధ్యతతో డైరెక్టర్ గా మారి హీరోగా అద్భుతమైన కళతో ప్రతిభతో మకుటాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న హీరో, రియల్ హీరో. సో విశాల్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో ఈవెంట్స్లో నేను ఆయన్ని కలవడం జరిగింది, కానీ ఇవాళ ఆయన్ని కలుస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆనందం వేస్తుంది అనమాట. ఒకసారి జీవితంలో ఎప్పుడైనా మనం విశాల్ గారిని కలిస్తే మనం కోరుకుంటూ ఉంటాం ఆయనకి మంచే జరగాలి ఎప్పుడు అని, ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి. సో ఎస్, ఒక మంచి మనిషికి, ఒక మంచి హీరోకి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి, సో ఇందాక నేను చెప్పినట్టు తెర మీదే కాదు తెర వెనుక కూడా హీరోగా కోట్లాది మంది అభిమానులతో పాటు మంచి మనుషుల్ని సంపాదించుకున్న వ్యక్తికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. విశాల్ జీ, వెల్కమ్. సినిమాల్లో హీరోలు చాలామంది ఉంటారు, కానీ సినిమా కాకుండా తెర వెనుక హీరో ఎవరు అంటే అది విశాల్ గారు అని చెప్పాలి. విశాలని ఏ ముహూర్తంలో పేరు పెట్టారో తెలియదు, కానీ చాలా విశాలమైన హృదయం కలిగిన వాళ్ళు అని చెప్పాలి. బికాజ్ మదర్ తెరీసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా అని, ఇది మనం విన్నాము అని చెప్తాము, కానీ ఆయన విని వదిలేలేదు, ఆయన చేసి చూపించారు. ఎవరైనా కష్టం ఉంది అంటే అది ఆయన వరకు వెళ్ళాల్సిన, జస్ట్ తెలిస్తే చాలు, ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఆయన వెళ్ళి సాయం చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా తన సత్తాతో నిలుచొని బోలెడంత పవర్తో మళ్ళీ మకుటాన్ని మనందరికీ